జూలై 24 రాశి ఫలాలు. మేషరాశి. సమయం బాగా అనుకూలంగా ఉంది. సరైన విధంగా ప్రయత్నాలు సాగించే పక్షంలో అనుకున్నవన్నీ సజావుగా పూర్తవుతాయి. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. పిల్లల చదువుకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఇష్టమైన బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభ రాశి. గ్రహాలు క్రమంగా అనుకూలంగా మారుతున్నందువల్ల ముఖ్యమైన వ్యవహారాలు పనుల్ని చక్కబెట్టుకోవడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందిన కొందరు మిత్రులు ఇప్పుడు మొహం చాటేస్తారు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మారుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మిథున రాశి. అనుకున్న పనులు వ్యవహారాలు అనుకున్నట్లు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మనసులోని 1-2 ఆశలు ఆశయాలు నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. వృత్తి ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం నిలకడగా ఉండవచ్చు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. దైవ కార్యాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. స్నేహితులపైన కుటుంబ సభ్యులపైన ఖర్చు బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సింహరాశి. ఇంట బయట ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు సన్నిహితుల వల్ల ఇబ్బందులు పడతారు. కుటుంబ పెద్దల సహకారంతో ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కన్యా రాశి. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు పెడతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తులారాశి. గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. కొత్త ప్రయత్నాలకు ఇది మంచి సమయం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులు వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. వృత్తి జీవితంలో సమస్యల్ని చాలా వరకు అధిగమిస్తారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. కొందరు స్నేహితుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. గ్రహబలం బాగున్నందువల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల్ని ఒత్తిళ్లను అధిగమిస్తారు. అదనపు ఆదాయం కోసం కష్టపడతారు. అయితే కొన్ని అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మకర రాశి. వృత్తి ఉద్యోగాలు సామరస్యంగా సానుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం చాలా వరకు అన్యోన్యంగా సాగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది.
కుంభరాశి ఆదాయంలో కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చుల్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీనరాశి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. సహాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల్ని తగ్గించుకుంటారు. ఆదాయ పరిస్థితి ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ శ్రమ, ప్రతిభకు మరింతగా గుర్తింపు లభిస్తుంది. అధికారులు, సహోద్యోగులకు బాగా ఉపయోగపడతారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి లాభాలు పెంచుకుంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.